హే గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చాయ్ అండ్ క్రోనికల్స్. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తూ ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన వీడియోలో డాబా స్టైల్ పన్నీర్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ నోట్ చేసుకోండి. ఇంకా చిన్న చిన్నవి అల్లం వెల్లుల్లి పేస్ట్ అట్లాంటివి నేను ఇక్కడ పెట్టలేదు, తర్వాత చెప్తాను. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని స్టవ్ పైన దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. తర్వాత నేను ఇందాక చూపించిన స్పైసెస్ అన్నీ వేసుకొని జస్ట్ ఒక 1 మినిట్ మాడిపోకుండా మంచిగా ఫ్రై చేసుకోండి. తర్వాత అందులోకి కొన్ని క్యాష్యూ నట్స్ వేసుకోండి. ఒక 5 to 10 క్యాష్యూ నట్స్ వేసుకొని లైట్గా రోస్ట్ చేసుకోండి, కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు. నెక్స్ట్ అందులోని ఆనియన్స్ ఇంకా టొమాటోస్ వేసుకోండి. ఆ తర్వాత లైట్గా కొంచెం పసుపు వేసుకోండి. వాటన్నిటిని బాగా కలుపుకొని జస్ట్ ప్యాన్ పెట్టేసి కొంచెం సేపు వదిలేయండి. మధ్యలో మాడకుండా కలుపుతూ ఉండండి. టొమాటోస్ కొంచెం మంచిగా టొమాటో పేస్ట్ లాగా అయినట్టు అనిపించినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. అవి చల్లారేంత వరకు పక్కన పెట్టి ఈలోపు పన్నీర్ పీసెస్ని ఇలా క్యూబ్స్లా కట్ చేసుకోండి, మరీ పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా. నెక్స్ట్ పక్కన పెట్టిన మిక్చర్ మొత్తాన్ని మిక్సీలో వేసుకొని నీట్గా పేస్ట్ చేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టి అదే ప్యాన్లో కొంచెం గీ, బటర్, ఇంకో ఆయిల్ వేసుకొని జీలకర్ర, అందులోనే కరివేపాకు, పచ్చిమిర్చి ఇవన్నీ యాడ్ చేసుకోండి. ఆ తర్వాత కొంచెం పసుపు వేసుకొని మాడిపోకుండా నీట్గా కలుపుకోండి. ఆ తర్వాత అదే ప్యాన్లో 2 స్పూన్స్ కారం, రుచికి సరిపోయేంత ఉప్పు, కొంచెం గరం మసాలా, ఇంట్లో ఇంకా ఏ మసాలా ఉంటే ఆ మసాలా అన్నీ వేసేసుకోండి. అవి నీట్గా మాడిపోకుండా కొంచెం సేపు కలుపుకోండి. నీట్గా అవి ఒక 2 మినిట్స్ కలిపిన తర్వాత ఇందాక గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పేస్ట్ మొత్తం దీంట్లో వేయండి. ఒక 2 స్పూన్స్ ఆఫ్ వాటర్ వేసుకొని 5 to 10 మినిట్స్ క్యాప్ పెట్టుకొని నీట్గా కలుపుకోండి. ఇట్లా ఆయిల్ పైకి వచ్చేంత వరకు కలిపిన తర్వాత దాంట్లో పన్నీర్ ముక్కలు వేసేసి ఒక్క 2 మినిట్స్ నీట్గా కలపండి, మాడకుండా చూసుకోండి. ఆ తర్వాత లైట్గా వాటర్ పోసుకుందాం. నేనైతే 300 ml వాటర్ పోసాను, 350 ml వాటర్ వరకు పడుతుంది. వాటర్ పోసేసిన తర్వాత మూత పెట్టుకొని మినిమం 10 to 15 మినిట్స్ అయినా ఉంచాలి. మధ్యలో ఊరికే కలుపుతూ ఉండాలి, ఎందుకంటే మాడిపోతూ ఉంటుంది, పన్నీర్ సాఫ్ట్గా ఉంటుంది కదా. సో ఒక 10 to 15 మినిట్స్ అయిన తర్వాత దాంట్లోకి కొంచెం గీ, కసూరి మేతి, ఇంకా బటర్ ఉంటే బటర్ వేసుకొని హ్యాపీగా చపాతీ ఆర్ రైస్తో సర్వ్ చేసుకుంటే చాలా 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 యమ్మీగా ఉంటుంది. That's all. Please subscribe. Bye bye.